ఓం కాళభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులనైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలకాలో మీకు తెలుసా? మేషరాశి వారికి విశేషమైనటువంటి జాతకంలో అనుకూలంగా లేనప్పుడు ఈ అమావాస్య సందర్భంగా ఒక గుమ్మడికాయను దిష్టి తీసి దానం చేయడం, లేకపోతే మేడి వృక్షానికి 108 సార్లు ఎర్రటి కుంకుమను పూసి ప్రదక్షిణాపూర్వకంగా మీ మనసులో కోరికను కోరుకొని మీరు చుట్టి రండి. మేషరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. కనుక మేడి వృక్షంలో సాక్షాత్ దత్తాత్రేయుడు ఉంటారు. కనుక సకల దోషాలు తొలగించుకొని ఈ గుమ్మడికాయతో దిష్టి దానము మేడి వృక్షం యొక్క ప్రదక్షిణ వలన జాతకంలో ఉండబడినటువంటి దోషాలు తొలగి అనుకుంటున్న అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.